వెల్కమ్ టు రాజనీతి. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వంలో సలహాదారుల పేరుతో చాలామంది తన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళని, తన భార్యకు చెందిన సాక్షి మీడియాలో పనిచేస్తున్న వాళ్ళని నియమించుకున్నారు. వివిధ శాఖల్లో మొత్తం 89 మంది సలహాదారులు ఉన్నారు. వీళ్ళల్లో సాక్షి ఉద్యోగులు చాలామందే ఉన్నారు. ఇంకో 3 నెలల్లో పదవిలోంచి దిగిపోయే సమయం వచ్చినా కూడా సాక్షి ఛానల్ హెడ్ నేమాని భాస్కర్ అనే సీనియర్ జర్నలిస్ట్ని సలహాదారుడిగా నియమించుకున్నారు. ఎన్నికల సమయంలో కూడా తన మనుషులకు పునరావాసం కల్పిస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఆశ్రిత పక్షపాతం ఏ రేంజ్లో ఉందో ఊహించుకోవచ్చు. 89 మంది సలహాదారుల నియామకం మీద హైకోర్టు కూడా తప్పు పట్టింది అప్పట్లో. కుదిరితే మీరు కలెక్టర్లకు కూడా సలహాదారులు నియమిస్తారేమోనని అప్పట్లో కోర్టు వ్యాఖ్యానించింది. ఇంతమంది సలహాదారులు ఎందుకని కోర్టులు ప్రశ్నించినా కూడా ఆయన వెనక్కి తగ్గలేదు. గత 4.5 ఏళ్లలో ఈ సలహాదారుల జీతాలు, భత్యాలు, విలాసాల కోసం ఖర్చు పెట్టిన ప్రజాధనం 680 కోట్ల రూపాయలు. ఈ 4.5 ఏళ్లలో వీళ్ళు ఇచ్చిన సలహాలు అయితే ఏమీ లేవు. తిండికి తిమ్మరాజులు, పనికి పోతురాజుల్లాగా ప్రభుత్వ సొమ్ము బొక్కేశారు. ఇందులో సింహభాగం బొక్కింది మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి. వీళ్ళకి చెల్లించిన 680 కోట్లలో 140 కోట్ల రూపాయలు సజ్జల రామకృష్ణారెడ్డి అకౌంట్లోకి వెళ్ళాయి. అంటే నెలకు దాదాపు 2.5 కోట్ల రూపాయలు, ఏడాదికి 30 కోట్లు. కనీ విని ఎరగని జీతం ఇది. ఒకే ఒక వ్యక్తికి ఇంత పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించడం భారతదేశ చరిత్రలోనే లేదనుకుంటా. మరి ఈ సజ్జల జీతానికి తగ్గట్టు సలహాలు ఏమైనా ఇచ్చారంటే చంద్రబాబు నాయుడిని తిట్టడం తప్ప ఆయన చేసిన పనేమీ లేదు. ఈ మధ్య అప్పుడప్పుడు షర్మిలను కూడా తిడుతున్నాళ్ళండి. ఇది కాకుండా భగవంతునికి భక్తునికి అనుసంధానమైనట్టుగా జగన్మోహన్ రెడ్డికి పార్టీ నాయకులు, మంత్రులకు మధ్య పోస్ట్ మ్యాన్ డ్యూటీ కూడా చేస్తుంటారు ఈయన. జగన్మోహన్ రెడ్డి నేరుగా దర్శనం ఇవ్వరు కాబట్టి ఈయన గారు భక్తుల వేదనలను జగన్మోహన్ రెడ్డి గారికి విన్నవిస్తూ ఉంటారు. రాజ్యాంగేతర శక్తిలాగా ప్రభుత్వాన్ని నడిపిస్తుంటారు. ఎక్కడ ఏమి జరిగినా ఆయనకే తెలుస్తుంది. ప్రతి బదిలీ, ప్రతి నియామకం వెనక ఆయనే ఉంటారు. ఇప్పుడు తాజాగా ఎన్నికల సమయం కాబట్టి అభ్యర్థుల వడపోత కార్యక్రమంలో కూడా ఈయన తరిస్తున్నారు. ఐఏఎస్ ధనంజయ రెడ్డి గారితో పాటు ఈయన కూడా కీలకంగా ఉన్నారు. పార్టీకి సేవలు అందించినందుకు, ప్రతిపక్షాల మీద దుమ్మెత్తి పోసేందుకు ఈయనకు నెలకు 2.5 కోట్లు ఇస్తున్నారు. మొత్తానికి తన అనుయాయులకు, అస్మదీయులకు 5 ఏళ్ల పాటు 100 కోట్ల ప్రజాధనాన్ని అధికారికంగా దోచిపెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రభుత్వ సొమ్ముకు, ప్రభుత్వ ఆస్తులకు ట్రస్టీగా ఉండాల్సిన ముఖ్యమంత్రి వాటిని అడ్డగోలుగా తన మనుషులకు పంచిపెడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకమునిపే తండ్రి పదవిని అడ్డం పెట్టుకుని దోచుకున్నది సిబిఐ, ఈడీ లెక్కల ప్రకారమే 42,000 కోట్లు. అలాంటి ఘనమైన చరిత్ర ఉన్నప్పటికి కూడా ఆంధ్రులు చాలా పెద్ద మనసుతో ఈయనకు ముఖ్యమంత్రి పీఠాన్ని అప్పగించారు. ముఖ్యమంత్రి కొడుకుగానే అంత దోచుకుంటే ఇక ముఖ్యమంత్రిగా ఎంత దోచుకుని ఉంటారో ఎవరూ కూడా అంచనా వేయలేరు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతే ఆయన మనుషులు జనం సొమ్ము ఎంత తిన్నారో శ్వేతపత్రాలు వేసుకోవాలి. సిరీస్ ఆఫ్ శ్వేతపత్రాలు అన్నమాట. అంతకుమించి ఆయనకేమీ కాదు. కేంద్రంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు చట్టాలకు అతీతుడనే చెప్పాలి. మనం జార్ఖండ్ ముఖ్యమంత్రి ఎపిసోడ్ చూసాం. జగన్ కేసులతో పోలిస్తే హేమంత్ సోరెన్ది చాలా చిన్న కేసు. దానికే ఈడీ అతన్ని వెంటాడింది. సుప్రీంకోర్టులో కూడా ఆయనకు ఊరట రాకపోవడంతో సీఎం పదవి నుంచి దిగిపోయాడు. కానీ మన జగన్మోహన్ రెడ్డి కేసులు మాత్రం 100 సార్లు వాయిదాలు పడుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా జనం అర్థం చేసుకోలేనంత పిచ్చోళ్ళు కాదు. జగన్ ఎఫెక్ట్ ఆయన మీద కంటే ఆయన్ని వెనకేసుకొచ్చిన బీజేపీ మీదే ఆంధ్రప్రదేశ్లో కొన్ని దశాబ్దాల పాటు ఉంటుందనటంలో ఎలాంటి సందేహం లేదు. Like, share and subscribe to Rajaniti channel.